నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేమటుకు కందుల మార్కెట్ వివరాలు అయితే తెలుసుకుందాము. కర్నూలు, రాయచూరు, బళ్ళారి మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఏదైనా కానీ అర్థమవుతుంది అనమాట. ఈరోజు వచ్చేమటుకు కర్నూలు వ్యవసాయ మార్కెట్కి 7,350 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే రాయచూరు మార్కెట్కి 15,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే బళ్ళారికి వచ్చేసి 7,800 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి వివరాలు అయితే తెలియపరుస్తాను. ముందుగా ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేపటికి మనకు చాలా మటుకు ఈ 7,800 చిల్లర బస్తాలు అయితే రావడం జరిగింది కదా. వీటిలో వచ్చేసి మనకు టాప్ వచ్చేసి 8,001 రూపాయి అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. అది కొద్దిపాటి లాట్స్కే. ఇవి డ్రై చూసుకున్నట్లయితే ఫుల్ డ్రైగా ఉన్నాయి. ఇవి 15 నుంచి 20 రోజులు ఆరబోసిన కందులని చెప్పడం జరిగింది. అలాగే రైతులు ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ వచ్చేసి మధ్యస్థ ధర చూసుకున్నట్లయితే 6,800 నుంచి 7,200 150 రూపాయల వరకు అయితే వేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే మనకు రిపోర్ట్ వచ్చి 7,000 మధ్యస్థంగా చూసుకున్నట్లయితే 7,000 7,100 అయితే మధ్యస్థ ధర అయితే పోవడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేపటికి ఉడకలు కందులు వచ్చేసి 4,009 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర వచ్చేసి మనకు 3,200 నుంచి 2,800 లోపల వరకు వెళ్ళడం జరిగింది ఉడకలు అనమాట. ఇక చాలా మటుకు అన్ని లాట్స్ 5,000 5,500 పోయినటువన్నీ కూడా చాలా మ్యాచర్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది కందులు ఒకటే అనమాట. ఇక చాలా మటుకు పప్పు శనగ ధరలు వచ్చేసి 5,800 కాటి నుంచి 6,200 వరకు అయితే టాప్గా నడచడం జరిగింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇక మనకు కందులు వచ్చేసి కర్నూలులోన చాలా మటుకు ఒక 6,000 నుంచి 6,300 400 వరకు టాప్గా పోయినాయి కొన్ని. అంటే దీంట్లో వచ్చేసి టాప్ అంటే గిన నేనేం చెప్తున్నా అంటే కాస్త కూస్తో డ్రై ఉంటే గిన దీంట్లో కాస్త రేటు మేలు అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మటుకు ఈరోజు రేట్స్ అయితే డౌన్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది సరుకులు వచ్చే సమయం కాబట్టి చాలా మటుకు 8,000 ఎవరిదో పోతున్నది, అన్నీ 7,500 లోపలే పోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న వాళ్ళ రేటు వీళ్ళ రేటు కాదు, మన రైతు ఎప్పుడైతే అక్కడికి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏ రేట్స్ పడుతున్నాయో అదే గుర్తు అనమాట. మనకు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 6,800 నుంచి 7,200 7,500 మీకు నికరమని చెప్పుకోవాలి, బాగా ఫుల్ డ్రై ఉంటే గిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక బళ్ళారి చూసుకుందాం. బళ్ళారికి వచ్చేసి 7,800 బస్తాల్లోన పప్పు శనగల గురించి మాట్లాడుకుందాం. పప్పు శనగలు వచ్చేసి ఇక్కడ 6,800 టాపు ముఖ్యంగా, ఎందుకంటే ఫుల్ డ్రై ఉన్నాయి. ఇవి కొత్త సరుకులే, పాతవైతే కాదనమాట. ఇక చాలా మటుకు ఏసీల వైపు చూస్తున్నారు రైతులు ఈ పప్పు శనగల గురించి, ఎందుకంటే చాలా మటుకు తక్కువగానే ఉంది పంట. ఇక కందులు చూసుకుందాం. రెడ్ గ్రామ్ వచ్చేసి ఇక్కడ కందులు 7,890 రూపాయలు, 7,890 రూపాయలు మంచి ఒక లాట్ అనమాట. ఇవి వచ్చేసి 140 బస్తాలు ఉన్నాయి, 140 బస్తాలు. మాక్సిమం చూసుకున్నట్లయితే 70-80 క్వింటాలకి అయితే ఈ రేట్లు ఉన్నాయి. మిగతావి చూసుకున్నట్లయితే 7,500తో వ్యాపారాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక 1000 బస్తాలు అట్లా ఉంటాయి, 7,500. మిగతావి చూసుకున్నట్లయితే 7,200 7,300 ఇట్లా కూడా వ్యాపారాలు ఉన్నాయి. చాలా మటుకు మనకి 15 నుంచి 20 లోపల మ్యాచర్ ఉండేవి అయితే 5,500 నుంచి 6,300 వరకు అయితే టాప్గా వేయడం జరిగింది. ఇంకా 14 నుంచి 15 మ్యాచర్ ఫుల్ డ్రై ఉంటే గిన మనకి 6,600 నుంచి చూసుకున్నట్లయితే 7,450 రూపాయల వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక రాయచూరు మార్కెట్కి వచ్చేసి ఈరోజు 15,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఈ మార్కెట్ 2 మార్కెట్ల పైకి హై ఎక్కువగా పోతుందంటే రాయచూరు మార్కెట్ వచ్చేసి చాలా మటుకు ఎక్కువగా పోయిండే లాట్స్ చెప్తాను. ఒక 2,000 లాట్లు అయితే గిన 8,000 చిల్లర అయితే పోవడం జరిగింది. 8,000 చిల్లర 2,000 బస్తాలు అయితే గిన. మిగతావన్నీ చూసుకుంటే గిన అన్నీ 7,850 రూపాయలకి ఫుల్ టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పప్పు శనగల ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5,800 కాటి నుంచి 6,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక బ్యాళ్ళు చూసుకున్నట్లయితే 4,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.